అలర్మేల్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వైకుంఠవాసుడు లక్ష్మీనారాయణుడు వెంకటేశ్వర స్వామిగా తిరుమలలో కొలువై ఉన్నారు. మనం ఆ యొక్క స్వామివారి దర్శనానికి తిరుమల యాత్ర చేసినప్పుడు స్వామితో పాటుగా ఆకాశగంగా, పాప వినాశనం, చక్రతీర్థం లాంటి కొన్ని అద్భుతమైన ప్రదేశాలను కూడా దర్శించుకుంటూ ఉంటాము. వాటితో పాటుగా మనం తప్పక దర్శించాల్సిన ముఖ్యమైన కొన్ని ప్రదేశాలు స్వామివారి ఆలయం చుట్టూనే ఉన్నాయని చాలామందికి తెలియదు. అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకొని నెక్స్ట్ టైం తిరుమల యాత్ర వెళ్ళినప్పుడు వాటిని కూడా తప్పక దర్శించుకొని మన యాత్రను సఫలం చేసుకుందాము. హాయ్, హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. స్వామివారి ఆలయం చుట్టూ ఉన్న ఈ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఈ 4 వీధులను మాడవీధులు అంటారు. ఈ 4 వీధులను 4 వేదశక్తులకు ప్రతీకగా చెప్తూ ఉంటారు. ఈ 4 వీధుల్లో మనం తప్పక చూడాల్సినవి కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు తెలుసుకుందాము. స్వామివారి ఆలయానికి ఎదురుగ్గా అనగా తూర్పు భాగంలో పొడవుగా కనిపించే ఒక మండపం ఉంది. దాన్నే గొల్ల మండపం అంటారు. మీకు ఈ గొల్ల మండపం ఈ వీడియోలో కనిపిస్తుంది, ఒకసారి మీరు గమనించవచ్చు. కొన్ని శతాబ్దాల క్రితం స్వామివారి ఆలయాన్ని నిర్మిస్తున్న టైంలో అక్కడ పనిచేస్తున్న శిల్పులకు, ఇక పనివారందరికీ కూడాను ఒక గొల్లావిడ, చాలా పెద్దావిడ అనమాట, ఆవిడ రోజు కూడా మజ్జిగ చేసుకొని వచ్చి వారికి ఇచ్చి, నాయన్లారా స్వామివారి ఆలయాన్ని నిర్మిస్తూ ఎంతో అలసిపోయారు కదా, ఈ మజ్జిగ తాగి మీ దాహాన్ని తీర్చుకోండి నాయన అంటూ ప్రతిరోజు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ తల్లి గాలి, వర్షం, చలి అని లేకుండా ఎలాంటి స్వార్థం లేని మనసుతో ప్రేమగా అందరికీ దాహాన్ని తీరుస్తూ ఉండేదట. ఆ తల్లి నిస్వార్థమైన సేవకు అక్కడ వాళ్ళందరూ కూడా ఆమెకు ఒక చిన్న మండపాన్ని ఏర్పాటు చేశారట. అదే ఈనాడు ఇంత పెద్ద మండపం అయ్యింది. ఇక్కడ ఎటువంటి మార్పులు చేర్పులు చేసినా ఈ మండపాన్ని మాత్రం అస్సలు కదిలించరట. ఇక్కడ ఆ తల్లి సేవని ఒకసారి గుర్తు చేసుకొని ఒకసారి ఒక నమస్కారం చేసుకుందాము. తర్వాత ఇప్పుడు మనం ఆగ్నేయ దిక్కుకి మళ్ళినట్లయితే ఆ ఆగ్నేయ దిక్కులో ఒక పెద్ద రాయి లాంటి దానికి స్వామివారు హాదీరామ్జీ బాబా పాచికలాడుతూ ఉన్న ఒక బొమ్మ అనేది మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే అనమాట. అక్కడి నుండి మనం మెట్లపైకి వెళ్ళినట్లయితే శ్రీ స్వామి హాదీరామ్జీ మఠం అనేది కనిపిస్తుంది. ఈ హాదీరామ్జీ గారు నార్త్ ఇండియా నుండి తిరుమల వచ్చి స్వామిని సేవిస్తూ ఇక్కడే కాలం చేశారు. వెంకటేశ్వర స్వామివారు ప్రతిరోజు కూడా దేహంతో వెళ్ళి హాదీరామ్జీ గారితో పాచికలాడేవారట. ఆయనతో పాచికలాడిన ప్రదేశం ఇప్పటికీ కూడా మనం ఆయన యొక్క మఠంలో చూడవచ్చు. ఇక మనం దక్షిణం వీధిలోకి తిరగగానే ఒక చెక్క వంతెన లాంటిది కనిపిస్తుంది. ఇదే వంతెన దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇదే వంతెన నుండి మనకు ఈ ఆలయం అనేది కనిపిస్తుంది. ఇదే ఒకానొక నాడు తిరుమల నంబియార్ గారి ఇల్లట. ఈ నంబియార్ గారు తిరుమలకు ప్రథమ పౌరుడట. అలాగే రామానుజాచార్యులు వారు ఉన్నారు కదా, వారికి గురువుగా ఉన్నవారే ఈ తిరుమల నంబియార్ గారు. అలాగే వెంకటేశ్వర స్వామి వారితో తాత అని పిలిపించుకున్న అదృష్టవంతుడు ఈ నంబియార్ గారు. ప్రతిరోజు ఈ తిరుమల నంబియార్ గారు స్వామి అభిషేకం సేవ కోసం పాప వినాశనం నుండి రోజు నీటిని తెస్తూ కష్టపడుతూ ఉండడం స్వామివారు చూడలేక ఒకరోజు ఒక బాలుని రూపంలో నంబియార్ గారి దగ్గరికి వెళ్ళి, తాత ఏం చేస్తున్నావు, ఎక్కడికి నీళ్లు తీసుకెళ్తున్నావు, నాకు కొద్దిగా నీళ్ళివ్వు అని అడిగారట. అప్పుడు నంబియార్ గారు, ఈ నీటిని నా స్వామివారి సేవ కోసం తీసుకువెళ్తున్నాను, నీకు ఇవ్వడం కుదరదు, నీకు కావాలంటే అక్కడికి వెళ్ళి తాగు అని తను నీళ్లు తీసుకొని వెళుతూ ఉన్నారట. స్వామివారు ఒక బాణంతో ఆ కుండకు కన్నం చేసేశారట. దాన్ని ఈ నంబియార్ గారు గమనించలేదట. కొంతసేపటికి కుండలు తేలికగా అయిపోతూ ఉండడంతో ఆయన తిరిగి చూసుకుంటే నీళ్ళన్నీ ఒలిగిపోతూ ఉన్నాయట. ఇక ఆయనకు పట్టరాని కోపం వచ్చి, స్వామికి నీళ్లు తీసుకెళ్తూ ఉంటే కుండలను పగలగొడతావా అంటూ ఆ పిల్లవాడి వెంట పడ్డారట. ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ప్రదేశంలో, అనగా ఇప్పుడు ఆకాశగంగా అని పిలువబడుతున్న ప్రదేశంలో ఆగి బాణంతో ఒక రాయిని కొట్టారట. అక్కడి నుండి జలం ధారగా వచ్చిందట.
అప్పుడు ఆ బాలుడు, ఇక మీదట ఈ జలంతోనే నా సేవా కైంకర్యాలు నిర్వహించు అని చెప్పి స్వామి అదృశ్యమైపోయారట. అయ్యో స్వామి, వచ్చింది మీరా, నేను గుర్తించలేకపోయానే అని నంబియారు ఎంతో బాధపడ్డారట. ఆ తిరుమల నంబియారు గారి భక్తికి ప్రతీకగా ఇప్పటికీ కూడా స్వామివారి కైంకర్యాల కోసం నీటిని స్వయంగా ఆకాశగంగ నుండి తిరుమల నంబియార్ గారి వంశస్థులే 3 బిందెల నీళ్లు తీసుకుని వచ్చి స్వామివారి అభిషేకాలకు ఇస్తారట. వారి ఇల్లు ఉన్న ప్రదేశమే ఇప్పుడు ఆలయంగా మారింది. అక్కడ వారి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అనంతాళ్వార్ గారి తోట అనేది ఉంటుంది. ఏదైనా పండుగల టైంలో అయితే రద్దీ మూలంగా ఈ తోటను బంద్ చేస్తారండి. మరి ఈ తోట యొక్క విశేషం ఏమిటి? అసలు ఈ అనంతాళ్వార్ గారు ఎవరు అంటే, ఈ అనంతాళ్వార్ గారు రామానుజాచార్యుల వారి కాలానికి చెందినవారట. ఈయన రామానుజాచార్యుల వారి శిష్యులు. అప్పట్లో తిరుమలలో ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదట. కొందరు అర్చకులు మాత్రమే వచ్చి పూజ చేసి వెంటనే వెళ్ళిపోయేవారట. సరైన పూజలు కూడా జరిగేవి కావట. అప్పుడు రామానుజుల వారు ఒకసారి ఈ విషయాన్ని తమ యొక్క శిష్యులతో చెప్పి చాలా బాధపడ్డారట. కొండపైన క్రూర మృగాలకు, పాముల్లాంటి జీవులకు భయపడి ఎవ్వరూ కొండపైకి వెళ్ళే సాహసం చేసేవాళ్ళు కాదట. అప్పుడు ఈ అనంతాళ్వార్ గారు, గురువుగారు, నేను వెళ్ళి కొండపైన ఉండి స్వామిని సేవించుకుంటాను అని చెప్పి గర్భిణీగా ఉన్న తన భార్యను తీసుకుని కొండపైకి వెళ్ళి అక్కడే ఉన్నారట. స్వామివారి సేవకు పువ్వుల కోసం ఒక తోటను పెంచుదామనుకుని, మరి తోటని పెంచాలి అంటే నీళ్లు కావాలి కదా, అందుకోసం నీళ్ల కోసం ఒక చెరువును త్రవ్వడం ప్రారంభించారట. ఈయన త్రవ్వడము, వారి భార్య ఏమో ఆ మట్టిని తీసుకుని వెళ్ళి మరొక చోట వేయడం. ఇలా జరుగుతూ ఉన్న సమయంలో వాళ్ళిద్దరే ఉన్నారట. సహాయం చేయడానికి కూడా ఎవ్వరూ లేరట. స్వామివారు ఈ బాధని చూడలేక, అయ్యో వీరిద్దరూ నా కోసమే కదా ఇంత చేస్తున్నారు, ఆ తల్లేమో నిండు గర్భిణీ కదా, సహాయం చేద్దామని చెప్పేసి ఒక బాలుని రూపంలో కిందకొచ్చారట. అనంతాళ్వార్ గారు భక్తి పారవశ్యంతో చెరువును తవ్వుతూ ఉన్నారు, కానీ ఈ బాలుణ్ణి ఆయన గమనించలేదట. ఆయన భార్యే మట్టి తీసుకెళ్తుంది అని అనుకుంటూ ఉన్నారట. ఆళ్వారు గారు మట్టి తవ్వేలోపే మట్టి కోసం తట్ట అనేది రావడం చూసి, ఇదేంటి నా భార్య ఎంత త్వరగా మట్టి పోసి వచ్చేస్తుంది అని ఒకసారి చూసేసరికి ఈ బాలుడు మట్టి తట్ట తీసుకొని వెళ్ళడం చూసి, ఓయబ్బి ఎవరు నువ్వు, ఎందుకు ఈ పని చేస్తున్నావు, ఈ పని నేను నా భార్య చేసుకుంటాము, నీ సహాయం మాకు అవసరం లేదు అని ఆ బాలుని గద్దించారట అనంతాళ్వార్ గారు. అంతటితో ఆ బాలుడు, నేను ఈ అడవిలో పశువులను మేపుకుంటూ ఉంటాను, నిండు గర్భిణిగా ఉండి ఈ తల్లి ఇంత కష్టపడడం చూడలేక ఈ పని నేను చేస్తూ ఉన్నాను అన్నాడట. ఏం అవసరం లేదు, వెళ్ళు అని ఆళ్వారు గారు మళ్ళీ గద్దించారట. అయినా ఆ బాలుడు వినకుండా మళ్ళీ మట్టి ఎత్తిపోయడం చూసి ఆ బాలునిపై కోపం వచ్చి వెంటపడ్డారట. వెంటపడితే ఆ బాలుడు అందకుండా పరిగెత్తుతూ ఉంటే ఈ అనంతాళ్వారు గారు ఆయన కోపం తట్టుకోలేక ఆయన చేతిలో ఉన్న గుణపాన్ని ఆ బాలునిపై విసిరేశారట. ఆ గుణపం ఆ బాలునికి గడ్డంపై తగిలి చీరుకుపోయిందట. ఆ బాలుడు నవ్వుకుంటూ ఆలయంలోకి వెళ్ళి అదృశ్యమయ్యాడట. స్వామివారి విగ్రహానికి రక్తం కారడం చూసి, అయ్యో స్వామి, నేను ఎంత మూర్ఖుడిని, నాలో ఉన్న కోపం అనే బలహీనత వల్ల వచ్చింది, నువ్వని గుర్తించలేక గుణపంతో నిన్ను గాయపరిచాను అని చిన్నపిల్లవాళ్లాగా రోధించాడట. పచ్చకర్పూరం పొడి చేసి ఆ గాయానికి అద్దాడట. అప్పుడు రక్తం కారడం ఆగిందట. ఆ రోజు నుండి స్వామివారి గడ్డానికి పచ్చకర్పూర లేపనం అనేది పూయడం ఆనవాయితీగా వచ్చింది. ఈ గుణపాన్ని మనం ఇప్పటికీ కూడా చూడవచ్చండి. అలాగే ఆ చెరువు, వారు పెంచిన తోట కూడా ఇప్పటికీ మనం చూడవచ్చు. ఇలాంటి ఎన్నో అద్భుతాలు వీరి జీవితంలో ఉన్నాయి. మరోసారి మనం చెప్పుకుందాం. ఇక మనం పడమర వీధిలోకి వెళ్ళినట్లయితే అక్కడ టెంపుల్స్ అయితే ఏమీ లేవు, కానీ చిన్నజీయర్ స్వామివారి మఠం ఒకటి ఉంది, అలాగే గోవింద నిలయం కూడా ఉంది. ఇక అక్కడి నుండి మనం ఉత్తరపు వీధిలోకి వెళ్ళగానే అక్కడ అహోబిల నరసింహస్వామి వారి ఆలయం అనేది మెట్లపైన ఉంటుందండి. ఈ ఆలయం మనకు మెట్లపైకి వెళ్తేనే కనిపిస్తుంది. ఉత్తర వీధిలోనే కొంచెం ముందుకు వెళ్ళగానే వాయువ్యంలో కుడి చేతి వైపు పుష్కరిణికి ఆనుకొని వరాహస్వామి వారి ఆలయం ఉంటుంది. మనం ఎవరైనా సరే వరాహస్వామి వారి దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోకూడదు. ఈ విషయం స్వయంగా వెంకటేశ్వర స్వామి వారే వరాహస్వామి వారికి నోటు రూపంలో రాసి ఇచ్చారట. వరాహస్వామి వారిని దర్శించుకోకుండా వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే ఆ మొక్కు దర్శనము చెల్లవని స్వామివారు ఒక రాతి పలకం పైన చెక్కి మరీ ఇచ్చారట. అటువంటి స్వామివారి దర్శనానికి విలువ లేదని కూడా చెప్పారట.
ఈ వరాహస్వామి మందిరం ఉన్న దగ్గర పుష్కరిణి గట్టుపై మధ్యలో ఒక చెట్టు ఉంటుందండి. అక్కడ నాగులు అలాంటివన్నీ కూడా ప్రతిష్ఠ చేసి ఉంటాయి, కనిపిస్తాయి మనకు. ఆ చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అక్కడ కూడా మనం ఒక నమస్కారం చేసుకుందాము. దాని ప్రాముఖ్యత ఏమిటంటే, కుబేరుని దగ్గర వెంకటేశ్వర స్వామి వారు కళ్యాణం కోసం అప్పు చేసిన సందర్భంలో, మీరు నా దగ్గర తీసుకునే ఈ అప్పుకు ఎవరు సాక్ష్యంగా ఉంటారు స్వామి అని కుబేరుడు అడుగగా, ఈ చెట్టు నేను ఉంటాను స్వామి, నా తరతరాలు సాక్ష్యంగా ఉంటాము అని చెప్పిందట. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ చెట్టు ఎప్పుడూ పూర్తిగా ఎండిపోలేదట, చనిపోలేదట. ఆ చెట్టుకు పిలకలు వస్తూ అవి తరతరాలుగా సాక్ష్యంగా ఇప్పటికి కూడా నిలిచాయట. ఆ చెట్టుకు ఒక నమస్కారం చేసుకుందాము. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక చిన్న ఆలయం కనిపిస్తుంది. అదే వికసన మహర్షి ఆలయం. ఈయన ఎవరు అంటే విష్ణు మానస పుత్రుడట. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సులోంచి పుట్టినవారు. ఆయనే ఈ వైకానస ఆగమం అనేది రాశారు. దాని ప్రకారమే తిరుమలలోని అన్ని కార్యాలు, అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అక్కడి నుండి మనం కొద్దిగా ముందుకు నడవగానే ఎడమ చేతి వైపులో మూలపైన మనకు హయగ్రీవ స్వామివారి టెంపుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ స్వామివారికి ఒక నమస్కారం చేసుకుందాము. మనం అన్నీ చూసుకొని స్వామివారి ఆలయానికి ఎదురుగా రాగానే, మళ్ళీ తూర్పు భాగంలోకి రాగానే ఆలయానికి ఎదురుగా ఎత్తుగా మెట్లు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి ఎక్కి మనం పైకి వెళ్ళినట్లయితే, అంటే మనం అందరం కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా, దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చాక మెట్ల పైకి వెళ్ళి అక్కడ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారి చేతులకు రెండింటినీ కలిపి బేడీలు వేసి ఉంటాయి. మీరు కావాలంటే ఒకసారి గమనించవచ్చు. స్వామివారి అల్లరిని భరించలేక అంజనాదేవి స్వామివారి చేతులకు బేడీలు వేసి కట్టివేసిందట. అలాగే వెంకటేశ్వర స్వామివారు ఈ ఆంజనేయ స్వామివారిని ఈ తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకునిగా ఎప్పటికీ ఇక్కడే ఉండిపోమ్మని చెప్పారని కూడా కొన్ని కథనాలు ఉన్నాయి. ఈ స్వామిని కూడా తప్పక దర్శించుకొని ఒక నమస్కారం చేసుకుందాము. ఈ తిరుమల పుష్కరిణి ఒక్కో దిక్కు ఒక్కో దైవశక్తి ఉండడం వల్ల మన ఒక్కో సమస్య తీరడానికి ఈ పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి వారి దర్శనం చేసుకొని తదుపరి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నట్లయితే మన యాత్ర అనేది సఫలమవుతుంది. ఎందుకంటే ఇది కలియుగ వైకుంఠం కాబట్టి. విన్నారు కదా, మనం ఇప్పుడు ఆలయం చుట్టూ ఉన్న కొన్ని ప్రత్యేక ప్రదేశాల గురించి తెలుసుకున్నాం కదా. మనం మరొక వీడియోలో పుష్కరిణి చుట్టూ ఉన్న దైవశక్తులు ఏమిటి, అవి ఎటువంటి, ఆ పుష్కరిణిలో స్నానం చేస్తే, ఆయా ప్రదేశాల్లో స్నానం చేసినప్పుడు మనకు ఎటువంటి ఫలితాలు అనేవి మనం పొందవచ్చు అనేది మనం మరొక వీడియోలో తెలుసుకుందాము. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే తిరుమల వెళ్ళే ఎంతోమందికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దీనిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మన్నించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా.